నమస్కారం. మన్నో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం వంశీ గారికి నచ్చిన కథల నుంచి మంచులోయ అనే ఒక కథను తీసుకుంటున్నానండి. రచించిన వారు ఒమ్మి రమేష్ బాబు గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. చలికాలంలో అరకు వ్యాలీ మంచు లోగిల్లా ఉంది. ఆ కొండలోయల్లో ఆమె ఒక సుడిగాలిలా ఉంది. ఈ చెట్టు, పొడిగాటి నీడలు, చల్లని పువ్వులు, వాటి పరిమళము అన్నీ నా కోసమే అనిపించే రోజు ఇన్నాళ్ల తర్వాత తారసపడినట్టుగా ఉంది. ఇంతకాలం నేను కఠినమైన నిశ్శబ్దానికి అలవాటు పడ్డాను. కానీ ఇక్కడి ఆకాశం నన్ను నిశ్శబ్దంగా ఉండనివ్వడం లేదు. నీడలా, చల్లగా, లోతుగా నన్నెవరో తట్టి లేపుతున్నట్టే ఉంది. ఈ పొగమంచు లోయలో ఎవరినైనా కావలించుకుని గట్టిగా ఏడవాలనిపిస్తోంది, గట్టిగా నవ్వాలనిపిస్తోంది. ఎంత ఒంటరితనం నాది! ఇన్నాళ్ళు ఈ ఒంటరితనాన్ని ఎలా భరించాను? నగరంలో దయార్థమైనది ఏది కానరాని కాంక్రీట్ కీకారణ్యంలో బతికాను. అక్కడ ఆ జీవితంలో ఎలాంటి ఆనందాలు లేవు. రోజు ఒకే రకమైన దైనందిన వ్యాపకం. వార్తలు రాస్తూ, చదువుతూ, రాస్తూ, టీలు తాగుతూ, మళ్ళీ రాస్తూ, రోజు ఒకే రకమైన వ్యవహార శైలి. ఎప్పుడో ఏ అర్ధరాత్రి రూముకి చేరుకుని ఆకలి కూడా చచ్చిపోయి నిస్సత్తుగా నిద్రలోకి జారిపోయే జీవితం నాది. నా నవనాడులను కుంగదీసిన బాధకి, నరాలన్నీ పెకిలించుకుపోయిన రోతకి కారణాలు ఇవి అని నేను ఏనాడు నిర్ధారించుకోలేదు. అంతా ఒకే ఒక సుదీర్ఘమైన నిస్త్రాణలోకి కూరుకుపోయాను. నా భాష ఎవరికీ అర్థం కాదు. యంత్రాల భాష నాకు రాదు. నేను కోరుకునే స్వస్థానపు ప్రశాంతి నగరంలో నాకు దొరకలేదు. అదొక తాత్కాలిక మజిలీగానే భావించాను. నాది విప్పారే స్వభావం కాదు. నాలోకి నేను ముడుచుకుపోతాను. ఒకవేళ ఎవరైనా నన్ను కదిలించబోతే, తాకబోతే నాలోకి నేను పారిపోయి తలుపులు మూసేసుకుంటాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా ఒంటరితనానికి మూలం నాలోనే ఉంది. ఎప్పుడు బిడియపడే నా మనసులోనే ఉంది. అందుకే నా సహోద్యోగులైన అమ్మాయిలు నన్ను పలకరించబోయినప్పుడల్లా నేను ముఖం తిప్పుకునేవాడిని. వాళ్ళ ముఖాలలోకి నేరుగా చూడాలంటే నాకు చేతనయ్యేది కాదు. చిన్నప్పటి నుంచి నేను అలాగే పెరిగాను, అలాగే మిగిలిపోయాను. అలాంటి ఒంటరితనపు నన్ను జలపాతంలోకి తోసేసినట్టుగా ఉంది ఇప్పుడు. ఎంత సముదాయించుకున్నా ఊపిరి ఆడడం లేదు. నిరంతరం నా మనస్సు ఆమె స్మరణలోకి సంలీనమవుతోంది. ఇంతకీ ఎవరామె? ఇలాంటి అనేక ప్రశ్నలకు నేరుగా జవాబు చెప్పలేకనే కదా ఇంత ఆత్మగత ప్రసంగం. నిజానికి ఆమె గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా నాకు లేదు. ఆమె ఎదురుపడ్డాక నన్ను నేనే శోధించుకున్నాను అంతే. ఆమెను సీతాకోక చిలుకతో పోల్చవచ్చేమో. ఆ సీతాకోక చిలుక అలవోకగా ఎగురుతూ వచ్చి అనామక గడ్డి పువ్వు లాంటి నా మీద వాలి ఉండవచ్చు. ఆనాటి నుంచి ఆ గడ్డి పువ్వు ఎంతగా మురిసిపోతోందో మీకు చెప్పలేను నేను. ఈనాటికి సరిగ్గా 10 రోజుల క్రితం నేను ఈ కొండ ప్రాంతానికి వచ్చాను. ఒంటరిగా రాలేదు. నా ప్రాణమిత్రుడు శ్రీవాత్సవ వెంట వచ్చాను. శ్రీవాత్సకి కొత్తగా పెళ్ళైంది. ప్రేమ జంట. ఆ జంట విహారయాత్రకి బయలుదేరింది. చిరకాలపు మిత్రత్వపు చనువుతో నన్ను తోడు రమ్మని బలవంతం చేస్తే వాళ్ళ వెంట వచ్చాను. వాళ్ళకది హనీమూన్, నాకు మాత్రం ఒక అన్వేషణ. గడగడలాడించే చలికాలంలో అరకు వ్యాలీకి రావడం ఒక అనుభవమే. ఇక్కడికి వచ్చాక ముందే బుక్ చేసుకున్న కాటేజీల్లో దిగాం. కొత్త దంపతుల వెంట నేను రానంటే శ్రీవాత్సవే కాదు, రేణుక అంగీకరించలేదు. ముగ్గురు వెళ్లాల్సిందే, లేదంటే టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేద్దాం అని మంకుపట్టు పట్టింది. నేను రాక తప్పలేదు. ఆమెను నేను ఇంతకు ముందు వరకు సంబోధిస్తున్న వచ్చిన వ్యక్తి కరుణ. ఆమెని కరుణ అని ఊరికే చెప్తే సరిపోదు. నిజంగా ఆమె కారుణ్య రేఖ. అరకు వ్యాలీలో మేము దిగిన కాటేజీకి ఎదురుగా ఉన్న పూరిల్లే ఆమె నివాసం. ఆమె నివసించే ఇంటిని పూరిల్లని చెప్పడం కష్టంగానే ఉంది నాకు. నేనైతే ఈ కొండ ప్రాంతమే ఆమె సొంతమని చెప్పగలను. ఈ కొండ లోయలకి మళ్ళీ నన్ను కూడా ఆమెకి సమర్పించుకోగలిగితే ఎంత ధన్యత. కాటేజీలకు దగ్గరలోనే మంచి హోటల్ 4-5 ఉన్నాయి. భోజనానికి లోటు లేదు. కూడా తీసుకెళ్లిన ఫ్లాస్క్ మమ్మల్ని ఎంతగానో ఆదుకుందని చెప్పాలి. వేడివేడి కాఫీ దాని నిండా తీసుకొచ్చుకుని చలిగాలికి వణికే మనసును వెచ్చబరుచుకునేవాళ్ళం. 2 రోజులు సజావుగానే ఆనందంగానే గడిచాయి. 3వ రోజు ఉదయం నుండి ముసురు ప్రారంభమైంది. ఉధృతంగా మంచుగాలులు వీచన ఆరంభించాయి. బయటికి కదిలే మార్గమే లేదు. కనీసం తలుపులు తెరవాలన్నా వీలు కాలేదు. అలాంటప్పుడు మాకు కరుణ ఆపద్బాంధవిలా కనిపించింది. మా ఇబ్బందిని ఆమె తనకు తానుగా గ్రహించి సేవలు అందించింది. తలకు మఫ్లర్ చుట్టుకుని రేనికోటు వంటి వస్త్రాన్ని ఒంటి నిండా కప్పుకొని ఆమె మాకు భోజనాలు తెచ్చిపెట్టేది.
అలా తెచ్చిపెట్టినందుకు మా నుంచి ఎలాంటి ప్రతిఫలము ఆశించలేదు ఆమె. ఆమె నిజంగానే ఏమీ ఆశించడం లేదని నాకు మరీ మరీ అర్థమైంది. అదొక చిత్రమైన శైలి. డబ్బుకు విలువివ్వని, డబ్బుతో కలవలేని జీవితం. ముసురు వాతావరణం 3 రోజుల వరకు వదల్లేదు. పైగా మరింత పెరిగింది. ఆకాశం నుంచి వానచినుకులు కాదు, వడగళ్ళే కురిశాయి. అప్పుడు కరుణ సైతం హోటల్‌కి వెళ్ళే సాహసం చేయలేదు. తనింట్లోనే, తనకున్న దాంట్లోనే మాకింత వండి పెట్టింది. టీ, కాఫీలు చేసి ఫ్లాస్కులో నింపి ఇచ్చింది. నగరాలలో ఇసుక వేస్తే రాలనంత జనం మధ్య నాకు అరుదుగా కూడా ఎదురుపడిన మనిషితనం ఇక్కడ ఈ మంచులోయలో కనిపించింది. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో నాకెందుకు? కనీసం ఇక్కడైనా నేను ఒక మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆమెను గురించిన ఆరాలు తీయకూడదని నన్ను నేను ఎంత కట్టుదిట్టం చేసుకున్నానో చెప్పలేను. ముందే చెప్పాను కదా, నేను మహా బిడియస్తుడినని. ఆ పైన కొత్తగా పెళ్ళైన జంట మధ్య ఉండడం నాకు భలే ఇబ్బందిగా ఉండేది. శ్రీవాత్సవ రేణుకల ఏకాంతానికి భంగం కలిగించకూడదని మొండిగా అనుకునేవాడిని. అందుకే నా కోసం వేరుగా తీసుకున్న కాటేజీలో నేనొక్కడే ఉండేవాడిని. శ్రీవాత్సవకి నా సంగతి బాగా తెలుసు. అందుకే నన్ను దేనికి ఎక్కువ బలవంతం చేసేవాడు కాదు. నా మానాన నేను నా కాటేజీలో ఒంటరిగా కాలక్షేపం చేసేవాడిని. అప్పుడప్పుడు భోజనాల వేళ ఉదయాన్నే కాఫీ తాగేటప్పుడు నేను వాళ్ళ మధ్యకు వెళ్ళి కూర్చునేవాడిని. భోజనాలప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండాలని కోరుకుంటున్నారేమో అని నాకు అనిపించేది. అందుకే నేను త్వరగానే నా భోజనాన్ని ముగించి లేచి వచ్చేసేవాడిని. నన్ను ఉండమని రేణుక అడుగుతున్నా ఎందుకనో అంగీకరించలేకపోయేవాడిని. తొందరగా భోజనం ముగించిన సందర్భాల్లో నాకు తర్వాత కాసింత ఆకలి అనిపించేది. ఆకలిని దాచుకోలేక సాయంత్రం అప్పుడు కొండ దిగి టీ బంకుకు వెళ్ళి టీయో టిఫినో తీసుకొని వచ్చేవాడిని. ముసురు దినాలన్నిటా మమ్మల్ని కరుణ ఆదుకుంది. ఆ పరిచయం అంతటితో తెగిపోలేదు. చిరపరిచితమనిపించే ఆ ఆదరాభిమానాలు తొందరగా పోవేమో. అక్కడున్నన్నాళ్ళు ఆమె మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంది. ఆహారాన్ని నోటకరిచిన తల్లిపక్షిలా ఆమె తరచూ మా కాటేజీల్లో వాలుతూ ఉండేది. వేడివేడి అన్నమో, ఆవిరి చిమ్మే తేనీరో మాకు అందించి త్వరగా వెళ్ళిపోయేది. మా మధ్య సంభాషణలు కూడా అరతే. చిరునవ్వే కళ్ళు, చిరునవ్వే పెదవులు. ఇవే మా అందరికీ అనుసంధాన భాష. మనుషులు నిశ్శబ్దాన్ని అనుభవించడంలోనూ ఆనందం పొందవచ్చునని నాకు అప్పుడే అర్థమైంది. ముసురు తగ్గింది. మళ్ళీ మేము హోటల్కు భోజనాలకు అలవాటు పడ్డాం. అయినా ఏ చీకటి వేళలో కరుణ ఇచ్చే తేనేటి విందు కోసం నేను తప్పించేవాడిని. ఎంత కాదనుకున్నా మా దైనందిన ఆలోచనలన్నీ కరుణ చుట్టూ అల్లుకుపోయేవి. మాకు తెలియకుండానే మా మాటల్లో ఆమె ప్రస్తావన దొర్లిపోయేది. ఇది స్వాభావికంగా మాలో వచ్చిన మార్పు కాదు, మా లోపలి లోకాల్లోకి అల్లుకుపోవడం ద్వారా కరుణ సాధించిన గెలుపు. ఒకరోజు శ్రీవాత్సవ రేణుక కొండలకు దిగువనకు బయలుదేరారు. నా కొంట్లో నలతగా ఉండడంతో రానని చెప్పి కాటేజీలోనే ఉండిపోయాను. మధ్యాహ్నమైంది. బయట వరండాలో నీరెండలాంటి వెలుతురు పడుతోంది. కాటేజీ లోపల చలిగా ఉంది. నేను రగ్గుని ముసుగు కప్పి పడుకుని పుస్తకం చదువుకుంటూ కన్నులు మూశాను. కవిత్వ కన్యక సుకుమారంగా నా వైపు అడుగులు వేస్తూ వస్తున్నది. నాలో కలవరపాటు, కవిత్వ పదధ్వనులు. కళ్ళు మూసుకుని ఆనందకరమైన వేదనానుభూతిని నాలోకి అనువదించుకుంటున్నాను. దూరం నుంచి అడుగుల సవడిని దగ్గరకు చేరుతోంది. రాను రాను అది మరింత సామీప్యానికి చేరుకుంది. ఎవ్వరో నా మీద చేయి వేసి మెల్లమెల్లగా తట్టి లేపుతున్నారు. కళ్ళు తెరిచాను. ఎదురుగా కరుణ నా వైపే స్థిరంగా చూస్తోంది. తల మీదకి కొంగును కప్పుకుని మానవ సహజ సౌందర్యానికి ప్రతీకలా నిల్చుని నవ్వి నవ్వకుండా నవ్వుతోంది. నేను ఆశ్చర్యచకితుడయ్యాను. మంచం మీదే లేచి కూర్చున్నాను. రగ్గుని భుజాల మీదుగా కప్పుకొని పుస్తకాన్ని పక్కన పెట్టి ఆమె వైపు పలకరింపుగా చూశాను. రండి, భోజనం చేద్దురు గాని. ఈవేళ మా ఇంట్లో వంట చేశాను మీకోసం. నేను కాదనలేదు. పర్ణశాల వంటి గృహవారంలోకి తొలిసారిగా అడుగుపెట్టాను. మట్టి గోడలు, నాపరాళ్ళు పరిచిన అరుగు, కొన్ని వంట పాత్రలు, ఒక మూలగా దండం మీద వేలాడుతూ ఆమె దుస్తులు. జీవితంలోని వెలుగు చీకట్లన్నీ అక్కడే పరివేష్టించున్నాయి. కాళ్ళు కడుక్కొని అన్నం వడ్డిస్తాను. ఆమె నాతోనూ, నేను ఆమెతోనూ నేరుగా మాట్లాడుకున్న మొదటి సందర్భం ఇదేనేమో. కాళ్ళు కడుక్కొని వచ్చాను. ఆమె అన్నం వడ్డించింది. చిన్నప్పుడు మా అమ్మ వడ్డించిన భోజనం గుర్తుకు వచ్చింది నాకు. అచ్చంగా అలాంటి భోజనమే ఇన్నాళ్ళకు దొరికింది. కమ్మని కూరల వాసన చుట్టూ వ్యాపించింది. ఎంత అదృష్టవంతుణ్ణి! ఇష్టంతో అన్నం కలుపుతూ కరుణ వైపు చూశాను. ఆమె దూరంగా గడప మీద కూర్చుని బయటకు చూస్తోంది. నాకు కావలసినవన్నీ నా దగ్గరే అమర్చే ఉన్నాయి.
తను నా ఎదురుగా ఉంటే నేను బిడియపడతానని ఆమెకి ఎలా తెలుసు? నాకు పరిచయమైన 4 రోజుల్లోనే నా స్వభావం మొత్తాన్ని గ్రహించినట్టే ప్రవర్తిస్తోంది. ఇదెలా సాధ్యం? నేనెప్పుడో చదివిన ఒక నవలలోని పాత్రలా ఉంది నా జీవితం. వాస్తవానికి, ఊహల ప్రపంచానికి మధ్య ఎక్కడో తప్పిపోయినట్టే ఉంది. ఇష్టంగా భోజనం ముగించాను. కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవు. వచ్చేస్తూ మనస్ఫూర్తిగా అన్నాను. మేము వెళ్ళిపోయేలాగా మళ్ళీ ఒక్కసారి నీ చేతి వంట అనిపించింది సుమా అన్నాను. గిన్నెలు సర్దుతూ నవ్వుతూ చూసింది నా వంక అంగీకారంగా. నేను నా కాటేజీకి వచ్చేశాను. అరకు వ్యాలీ వచ్చేప్పటికి వారం రోజులు గడిచాయి. శ్రీవాత్సవ, రేణుక ఈ ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూస్తున్న చిన్నపిల్లల్లా మారిపోయారు. ఆనందంగా 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 ఉన్నారు. వాళ్ళ ఆనందం నాలోకి అప్పుడప్పుడు ప్రవహిస్తోంది. నేను నాకిష్టమైన కవితా సంపుటాలన్నీ కూడా తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను. కరుణ మాత్రం మా అందరిలోకి కురుస్తూనే ఉంది. మా అందరి ఇష్టాయిష్టాలు ఎరిగిన మనిషిలా సహకరిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా రేణుకకి మంచి తోడు దొరికినట్టయింది. రోజు సాయంత్రం వేళ రేణుకి ఏకాంతాన్ని కానుకగా సమర్పించి తిరిగి వెళ్ళిపోయేది. చలి వాతావరణం నా ఒంటికి పడలేదు. జ్వరం తగిలి బాగా నీరసించాను. అయినా ఒక రాత్రి బాగా చీకటి పడ్డాక నేను కాటేజీలోంచి బయటకు వచ్చాను. మంచుతో నిండిన లోయల సౌందర్యాన్ని చూడాలని బయలుదేరాను. నాకు తోడుగా కరుణ వస్తే బాగుంటుందనిపించింది. కాటేజీ మెట్లు దిగి ఆమె ఇంటి తలుపు తట్టి విషయం చెప్పాను. ఆమె అంగీకరించలేదు. మీకు జ్వరం తగ్గాక ఈ లోయలన్నీ తిప్పుతాను, కొండలన్నీ చూపుతాను అని వాదించింది. ముసురు తగ్గి 2 రోజులైనా కాలేదు. కాలిబాటలన్నీ బాగా తడిగా బురద పట్టి ఉంటాయి. చీకట్లో వెళ్ళడం అంత మంచిది కాదని నచ్చచెప్పింది. నేను అంగీకారంగా కాటేజీకి తిరిగి వచ్చాను. బయలుదేరిన ఉద్దేశం నెరవేరకపోయినా నాకు వెలితి అనిపించలేదు. మంచులోయని పలకరించడానికి బయలుదేరి కరుణను పలకరించి వచ్చాను. రెంటికి పెద్ద తేడా లేదు నా దృష్టిలో. కరుణ మాటని నేను జవదాటలేదు. కరుణ కూడా నాకిచ్చిన మాటని మర్చిపోలేదు. ఒక రాత్రి లోయ అంతటా మంచు వెన్నెల కురుస్తున్న రాత్రి నా కాటేజీకి వచ్చింది. రండి, లోయని చూపిస్తాను, కూడా రగ్గు తెచ్చుకోండి, చలిగాలి తగలకుండా ఉంటుంది అని నన్ను బయలుదేరతీసింది. నా నుదుటిని తాకి జ్వరం తగ్గిందో లేదో పరీక్షించి సంతృప్తిగా నిట్టూర్చింది. ముందు తన ఇంటికి తీసుకెళ్ళి వేడివేడి తేనీరిచ్చింది. తర్వాత తను చుట్టుకునే మఫ్లర్ని నా చేతికిచ్చి తలకు చుట్టుకోమంది. మా అమ్మ మాటల్లాగే ఆమె మాటలు నాకు శిరోధార్యాలు. మేము నడుస్తున్నాం. మహా నిశ్శబ్దపు లోయ, మసగ వెన్నెల, పొగలా రగులుతున్న వెన్నెల, ఆకాశంలో వెలిగించిన దీపం లాంటి వెన్నెల. ఎన్ని పోలికలు చెప్పినా ఆ సౌందర్యం పట్టుపడదుగాక పట్టుపడదు. మనసులో మెత్తని ఊసులు మెదులుతున్నాయి. లోయలో కొద్దిగా అనువైన ప్రదేశాలలో మాత్రమే కాటేజీలున్నాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న పూరిళ్ళున్నాయి. కాటేజీలలోనూ పూరిళ్లలోనూ దీపాలు వెలుగుతున్నాయి. మిగతా ప్రదేశం అంతటా మసక చీకటి వ్యాపించి ఉంది. ఆ మంచు వెన్నెలలో అప్పుడప్పుడు నా చేతిని పట్టుకుంటూ కరుణ కాలిబాట వెంట నడుస్తోంది. తనకు అలవాటైన మార్గం కావడంతో కాసింత చొరవగా అడుగులు వేస్తోంది. పరుగులాంటి నడకతో నన్ను జలపాతంలో లాక్కొని పోతోంది. అలా కొండల జారులోంచి వాలులోంచి నడిపిస్తూ నడిపిస్తూ ఒక పెద్ద వృక్షం ముందు నిలబడిపోయింది. మా శరీరాలు చల్లనైనాయి. మా ఊపిరిలోకి పొగమంచు చొరబడి వణుకు పుడుతోంది. కొండవాళ్ళలో నిర్భయంగా పెరిగిన ఆ వృక్షం కింద కరుణ ఎందుకు నిలబడిపోయిందో నాకు అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత నాకు మాత్రమే వినిపించేంత మెల్లగా ఇలా చెప్పుకొచ్చింది. ఈ చెట్టును చూస్తే నాకు గుండెలో బాధగాను భయంగాను ఉంటుంది. ఈ చెట్టు కిందనే నా చెల్లి శాంత చనిపోయింది 5 ఏళ్ల క్రితం. కొందరు పిల్లల విహారానికి వచ్చి ఆ కాటేజీలలో దిగారు. డిసెంబర్ చివరి రోజులు. మంచు విపరీతంగా కురుస్తోంది. వచ్చిన పిల్లల్లో ఒకరికి జ్వరం వచ్చింది. ఎంతకో జ్వరం తగ్గుముఖం పెట్టలేదు, పైగా తిరగబెట్టింది. శాంత నేను కంగారు పడ్డాం. అర్ధరాత్రప్పుడు డాక్టర్ని తీసుకురావడానికి శాంత ఒకరితే కొండ దిగువకు బయలుదేరింది. అలా బయలుదేరిన మనిషి ఎంతకూ తిరిగి రాలేదు. ఆమెను వెతుకుతూ వెళ్ళిన మా నాన్న కూడా ఎంతసేపటికి తిరిగి రాలేదు. చివరికి ఆ ఇద్దరి కోసం వెతుకుతూ నేను బయలుదేరాను. తీరా చెట్టు కిందకి వచ్చాక శవంగా మారిన నా చెల్లి, అసహాయంగా ఏడుస్తూ మిగిలిన నాన్న కనిపించారు. డాక్టర్ కోసం బయలుదేరిన శాంత ఎలా చచ్చిపోయింది ఈనాటికి అంతుపట్టలేదు. దాని శరీరం నల్లగా కమిలిపోయింది. పాము కాటు వల్లే చచ్చిపోయిందని చాలామంది అన్నారు. ఏ కారణమైతేనేం ఈ చెట్టు కిందే నా చెల్లి నాకు కాకుండా పోయింది. ఆ చీకట్లో ఆ మాటలు చెబుతున్నప్పుడు కరుణ కళ్ళల్లో ఏ భావాలు సుడితిరుగుతున్నాయో నేను గుర్తించలేకపోయాను.
నిజమే, ఈ కొండవాలులో ఈ చెట్టు అంతులేని రహస్యంలా, అంతుబట్టని దుఃఖంలా నిలబడి ఉంది. చెట్టు కింద నుంచి కరుణ నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది. కొండ కిందికి ఏటవాలుగా ఉంది కాలిబాట. కాలు జారితే ప్రాణానికి హామీ లేదు. నన్ను జాగ్రత్తగా నడిపిస్తూ కరుణ ముందుకు మున్ముందుకు సాగుతోంది. ఒకానొక అలౌకిక జగత్తు మంచు తెరల్లో తేలియాడుతున్నట్టే ఉంది నాకు. నాకు తెలియని లోకాలకి కరుణ నడిపించుకుపోతున్నట్టే ఉంది. జీవితము కవిత్వము కలగలిసిన గొప్ప సుఖదుఖాల సందర్భమది. అలాంటి అనుభవాన్ని అందుకోవడం కోసమే కదా ఇన్ని నాళ్ళ నా నిరంతర అన్వేషణ. నా జీవితంలో కొత్త పుటలు తెరుచుకుంటున్నాయి. కరుణ నా చేతిని వదిలిపెట్టినా, నేను కరుణ చేతిని వదిలిపెట్టినా ఆ లోయలోకి చీకటిలోకి జారిపోక తప్పదు. మా చేతులు విడిపోలేదు. జీవితంలోని మలుపుల్లాగే కాలుబాట కూడా ఎన్నో మలుపులు తిరిగింది. మలుపు మలుపున కొన్ని ఆనందాలు, కొన్ని దుఃఖాలు. కరుణ చిన్నతనాన్నే తల్లిని కోల్పోయింది. మృత్యువక్షం కింద ఆమె చెల్లి చనిపోయింది. మొన్నటేడాది శీతాకాలంలో ముసలి తండ్రి కూడా ఊపిరి వదిలాడు. ఇప్పుడు ఒకే ఒక్క కరుణ మిగిలింది. అనామక గడ్డిపూలకు మళ్ళీ నిండు జీవితాన్ని దర్శించడానికి. ఏటవాలు కాలిబాట వెంట బాగా ముందుకు నడిచాక దూరంగా కొండ చర్యలు కనిపించాయి. నిటారుగా ఆకాశం వైపు గురి చూస్తున్న ఆ కొండ చర్యలను చూస్తూ కరుణ కొద్దిసేపు అనిర్వచనీయంగా ఉండిపోయింది. నా చేతిని పట్టుకున్న ఆమె చేతి వేళ్ల వెచ్చదనంలోంచి ఆ అనుభూతి నాలోకి ప్రవహించింది. ఓ క్షణం తర్వాత ఇలా చెప్పింది. ఆ కొండ చర్యలను చూశారా? ఎంత పొగరుగా నిల్చున్నాయో. అవంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. చిన్నప్పుడు అన్నిటికన్నా ఎత్తున్న కొండచెరియనెక్కి ఎలుగెత్తిన గొంతుతో నా పేరుని నేనే పిలిచేదాన్ని. నా అరుపు ఈ కొండలోయల్లో ప్రతిధ్వనించిపోయేది. ఏ అర్ధరాత్రో ఈ కొండలనెక్కి నన్నెవరైనా అలా పెద్దగా పిలుస్తారని ఎదురు చూసేదాన్ని. అదంతా నా చిన్నతనపు ఆకతాయితనం. ఆ మాట చివర మురిపెంగా నవ్వింది కరుణ. నవ్వుతూ మురిసిపోయింది. ఆమెను చూపిన కొండశిల నాకు ఒట్టి కొండశిలలా కనిపించలేదు. అది ఈ లోయ అంతటినీ వశం చేసుకోగల మహాశిఖరంలా అనిపించింది. ఒక పక్క మృత్యువు నీడలాంటి పడగ, మరొక పక్క మణిమయ కాంతులతో వెలిగే జీవనకాంక్ష. కొండచర్యలను చూసిన కళ్ళతోనే కరుణ వైపు చూశాను. ఓ అమాయకలా కనిపించిందా క్షణాన. నిండైన యవ్వనాన్ని పోగేసుకున్న అమాయిక, నిష్కపటంగా మనసు విప్పే అమాయిక. ఆమె ఈ లోయ ఆత్మకథని చెప్పడం ఆపేసింది. సవిస్తారమైన లోయ కళ్ళ ముందు పరుచుకుని ఉంది. మనసు వెచ్చగా వెలుగుతోంది. నిలువెచ్చని అనుభూతుల మధ్య కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లుతున్నాయి. ఇద్దరం కాసేపు ఆ కాలిబంట పక్కనే రాళ్ల మీద మౌనంగా కూర్చున్నాం. దట్టమైన మేఘాలను చీలుస్తూ, చిమ్మ చీకటిని జయిస్తూ బంగారు కాంతుల వెన్నెలా జారుతోంది అంతటా. నా చేతికి వాచీ లేదు. కాలాతీతం. గాలి తెరల్లోంచి సన్నగా సెలయేటి పాట తేలి వస్తుంది. చాలా పొద్దుపోయింది, రండి వెళ్దాం. మీకోసం కొంచెం టీ ఉంచాను, తాగి వెళ్దురు గాని. కరుణ లేచింది. ఆమె వెనకనే నేను వెనుదిరిగా. తిరుగు ప్రయాణంలో మా చేతులు మళ్ళీ కలుసుకున్నాయి. నా భుజానికి తన భుజాన్ని దరిచేర్చి మెల్లగా నడిపించుకుంటూ వచ్చింది. ఇల్లు చేరుకున్నాక కరుణ చిదుగుల మంట రాజేసింది. ఆవిర్లు చిమ్మే వేడివేడి టీ అందించింది. టీ తాగి వీడ్కోలు తీసుకుని కాటేజీకి తిరిగి వచ్చాను ఒక్కడిని. వస్తున్నప్పుడు ఆమె చేతిని అందుకుని మనసారా ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ ఆ పని చేయలేదు. ఆమె చేయి అందుకోవాలంటే ఈ లోయకి నన్ను నేను సమర్పించుకునేంత ఎదగాలి. లోయ ప్రతిధ్వనించిపోయేలా కరుణని ఎలుగెత్తి పీల్చుకోవాలి. మరుసటి రోజు ఉదయమే శ్రీవాస, రేణుక, నేను తిరుపతికి బయలుదేరాల్సి ఉంది. తెల్లవారుజామున శ్రీవాసం నిద్రలేపితే నేను తిరుపతికి రావడం లేదని చెప్పాను. ఆశ్చర్యపోయాడు. నేను చేరుకోవాల్సిన చోటికే చేరుకున్నాను, ఈ చోటిని వదులుకునేది లేదని చెప్పాను. శ్రీవాత్సవ బెంగగా బాధగా చాలా హితబోధలు చేశాడు. మా ఇద్దరి సంభాషణని ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు నేను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు కనుక అదంతా అప్రస్తుతమే. చివరికి ఆ లోయలో పడి చావు అని నన్ను శపించాడు. అతనిది ధర్మాగ్రహం, నేను అర్థం చేసుకోగలను. ఈ లోయలో బతకమని కొండలు, వాగులు, మేఘాలు దీవిస్తున్నాయి నన్ను. ఆ దీవెనలు అతనికి అర్థం కాలేదు. గడిచిన 10 రోజుల్లోనూ నగరం వెంటాడలేదు నన్ను. ఆ బాధ, రోత ఇప్పుడు లేవు. నేను ప్రేమించలేని యంత్రాల మోత, యంత్రాలను పోలేని మనుషులు ఇక్కడ లేరు. ఈ ప్రదేశం నా స్వస్థానంలా నన్ను లాలిస్తోంది. నా భాష కరుణకు అర్థమవుతోంది. లోయ అంతటా పరుచుకున్న జీవన మాధుర్యం నాకు అందుతోంది. అలవోకగా నాలోంచి పాటలేవో పుట్టుకొస్తున్నాయి.
ఆకాశం నాకు మరీ దగ్గరైనట్టుగా ఉంది. శ్రీవాత్సవ రేణుకలను రైలెక్కించాను. కాటేజీకి తిరిగి వచ్చాను. ఉదయం గడిచిపోతుంది. మధ్యాహ్నము గడిచిపోతుంది. పొద్దు తిరిగిపోతుంది. చీకటి విచ్చుకుంటుంది. రాత్రి చిక్కనయ్యాక ఈ లోయ సాక్షిగా, నక్షత్ర దీపాల సాక్షిగా, మంచు కురిసే ఆకాశం సాక్షిగా నేను ఆ కొండ శిఖరాన్ని అధిరోహిస్తాను. నా జీవితేచ్ఛనంతా ఒకే ఒక్క గొంతుగా మార్చుకుని కరుణా అని ఎలుగెత్తి పిలుస్తాను. అందుకోసమే నేను ఉండిపోయాను. అందుకోసమే నేను నిరీక్షిస్తాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమ